అందరికీ నమస్కారం అండి. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు కూడా ఒక ప్రత్యేక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా తమ్ముడు వాళ్ళు జాబ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో సౌదీ అరేబియాలో ఉంటారు. వాళ్ళు పిల్లలతో సంక్రాంతికి ఇండియాకి రాలేదని మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అక్కడ కూడా సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారట. సౌదీలో జరిగిన సంక్రాంతి సంబరాలు మా తమ్ముడు వీడియో తీసి పంపించాడు. వాళ్ళు కూడా అక్కడ చాలా ఆనందంగా సంక్రాంతి పండగ జరుపుకున్నారు. ఈ వీడియో చూసి మేము చాలా సంతోషించాం. సౌదీలో జరిగిన సంక్రాంతి సంబరాలు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సంక్రాంతి పండగ రాగానే పట్టణాల్లో సిటీల్లో ఉన్న ఉద్యోగస్తులంతా తమ సొంత ఊర్లకు చేరుకొని తమ కుటుంబాలతో బంధువులతో పిండి వంటలతో అందరూ కలుసుకొని సరదాగా ఆనందంగా సంక్రాంతి పండగ జరుపుకుంటారు. కానీ విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో సొంత ఊర్లకు రావటానికి వీలు పడదు. వాళ్ళు పండగలకు ఊరు వెళ్ళలేకపోయాం, తమ వాళ్లతో గడపలేకపోయాం అని బాధపడుతూ ఉంటారు. అలా సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం సౌదీ అరేబియా తెలుగు సమైక్య వాళ్ళు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారట. సౌదీ అరేబియాలో తెలుగు సమైక్య వాళ్ళు మన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేటట్లుగా చక్కగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా తెలుగు సమైక్య సంస్థ సేవ, సమైక్యత, ఐక్యత అనే లక్ష్యాలతో ప్రారంభించారట. తెలుగు సమైక్య వాళ్ళు ఈ దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఆపదల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ వాళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. సంక్రాంతి సంబరాల్లో తెలుగువారు అందరూ కలుసుకునేలా చేసి వారికి చక్కగా సంప్రదాయ పద్ధతిలో పండగ జరుపుకునేలాగా చేసి వాళ్లకు సొంత ఊరుకు వెళ్ళలేకపోయాం అనే బాధను లేకుండా చేస్తున్నారు. చాలా కొద్ది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ తెలుగు సమైక్య ఇప్పుడు వందల వేల మందితో మన తెలుగు వారందరినీ కలిసికట్టుగా ఉండేలా చేస్తుంది. విదేశాల్లో ఉన్న మన చిన్న పిల్లలకు కూడా మన హిందూ సంప్రదాయాన్ని, పండుగలను, మన సంస్కృతిని, సంప్రదాయాలను వాళ్ళు నేర్పిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో సంగీతం, నాట్యం, పాటలు ఇలా ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో చక్కగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ చక్కగా అందమైన ముగ్గుల్ని వేసి వాటిని రంగులతో అలంకరించారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారో ముగ్గులు. వాళ్ళకి ప్రతిరోజు ముగ్గులు వేయటం అలవాటు లేకపోయినప్పటికీ కూడా చక్కగా ముగ్గులు పండుగ సందర్భంగా వేశారు. గోమాత ముగ్గు, భోగి కుండల ముగ్గు చక్కగా వేసి వాటిని కలర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో. చాలా మంచి మంచి ముగ్గులు వేశారు. వాటిని రంగులతో కూడా అలంకరించారు. ఇక్కడ ఎవరో భోగి కుండల ముగ్గు కూడా వేశారు. ఇక్కడ ఆవు బొమ్మతోటి కూడిన ముగ్గుని వేసి చక్కగా వాటిని రంగులతోటి అలంకరించారు. సౌదీలో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకలో ఫేమస్ తెలుగు యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఉమా గారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన తెలుగు వారి అందరితో ఫొటోస్ దిగి ఈ కార్యక్రమంలో అందరితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి ఉమా గారు వచ్చినందుకు మన తెలుగు వాళ్ళందరూ చాలా సంతోషించారు. ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ వేదికను ఇంతవరకు తెచ్చిన మహిళా బృందం ఇది.
ఈ బృందానికి మనం స్వాగతం తెలుపుదాం. కరతాళ ధ్వనులతోనే స్వాగతం పలకాలి అని చెప్పేసి కోరుతున్నాను. సౌదీ అరేబియా తెలుగు సమైక్య ఎంతమందికి తెలుసు? తెలుగు సౌదీ అరేబియా సమైక్య ఎప్పుడు పుట్టింది అని చెప్పేసి ఎవరైనా చెప్తారా? 2019లో ఆవిర్భవించింది. థ్యాంక్ యూ. మీ పేరు సార్? హరి. ఓకే, జానీ భాష గారు మదర్ తెరిసాను చూశారు. అలాగే మదర్ తెరిసా గురించి మన శ్రీనివాస్ గారు చూశారంట. వెరీ గుడ్. ఇప్పుడు మదర్ తెరిసా గురించి తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎంతో స్ఫూర్తినిచ్చేటటువంటి మహిళ అని మీకు అనిపించింది. అలాగే మదర్ తెరిసా మీ మధ్యలో ఉంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్ళి సెల్ఫీ తీసుకుంటారు కదా. మదర్ తెరిసా లాంటి ఒక మహిళ మీ మధ్యలో ఉంటే ఏం చేస్తారు? మదర్ తెరిసా లాంటి మహిళ మేము పరిచయం చేయబడే మహిళ. మదర్ తెరిసా కన్నా ఎక్కువ సవాళ్లను ఎదుర్కొని ఈ ఒక సౌదీ అరేబియాలో మనందరికీ చేయూతనిస్తూ ఎందరో కార్మికుల ఆరోగ్య కారణం ఉండొచ్చు, వృత్తిపరంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అలాంటి వాటిని అన్ని నియంత్రించుకుంటూ మన మధ్యలోకి వచ్చారు. ఆవిడే మంజు మణికుంటన్. ప్లీజ్ కమ్ టు ది పోడియం. మన మధ్యలోకి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడి ఉన్నతమైనటువంటి ఆశయాలతో కూడినటువంటి మహిళ మన మధ్యలోకి వస్తే మనం ఇయ్యాల్సిన గౌరవం ఏమిటో చెప్తారా? స్టాండింగ్ ఓవేషన్. ఇది మన భారత మహిళ. ఆవిడ అత్యున్నతమైనటువంటి
శానిటేషన్ చాలా అభినందించినందుకు మంజు గారు. ఆనంద్ పోగూరి గారు కూడా వేదిక మీదకి రావాలి. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఏదైనా సందేశాన్ని ఇవ్వగలరా విజయ్ కుమార్ గారు? సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. మనం అందరం ఇటువంటి పండుగలు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎటువంటి కార్యక్రమాలు చేసినా మా సహాయ సహకారాలు శక్తి వంచన లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాను. Thank you so much. థ్యాంక్ యూ మేడం. Once again. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు, తాత్కాలిక ప్రెసిడెంట్ గారైనటువంటి శర్మ గారు రండి. ఈరోజు ఏ పీఠం ఎక్కినా ఎవరైనా ఏ దేశమైనా ఎందుకు కారణం పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ తెలుగు భాష నిండు గౌరవం. మన తెలుగు భాష ఔన్నత్యం, మన తెలుగు భాష సంస్కృతులను నిలబెట్టడానికని మన చాట్స్ సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య మనందరి గురించి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, వెల్కమ్. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ క్లాసికల్ పెర్ఫార్మెన్స్ అండి. మనం ఏ పెర్ఫార్మెన్స్ అని చెప్పినా మన గణేశుడిని తలుచుకుని మొదలు పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్.
హాయ్ చెప్పండి. మీరు చూస్తున్నారు చెప్పు. బ్రీఫ్ కలుపుకున్నంత వీడియో వస్తుంది. అన్నయ్య బ్యాగ్ కావాలంటే పింక్ కలర్ బ్యాగ్ లో ఉన్నాయి అవి వెళ్ళరా బామ్మ అమ్మ నీ గురించి ఎదుర్కొంటున్నారు. ఎవరితో ఫోన్ దొరికిందండి, ఎవరైనా ఫోన్ మిస్ చేసుకుంటే షార్ట్ పుట్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకోండి. కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్ అండి, వెనక్కి జరగండి. ఎవరు ట్రైన్లో కాదు కదా. అందరికీ మరొకసారి ఒక ఎవరిదైనా కానీ మీకు ఈ చైన్ దొరికింది. ఎవరికైనా కావాలి అంటే తర్వాత నా దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. Target 5.15. 5.15 target. Oh, 3.99. Target brother, okay. Another 10 minutes more.
4.2. 6.12 target. 10 minutes more. గట్టిగా ఎవరున్నారు ఊహించుకొని కొట్టండి అంతే. 3. ఓకే.
సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఎంతో ఘనంగా అందరికీ స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారట. ఉదయం భోగి మంటలను ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా డాన్సులు వేస్తూ ఫొటోస్ దిగారు. ముగ్గుల పోటీలు, నృత్య ప్రదర్శనలు, మ్యూజికల్ చైర్ ఇలా చాలా రకాల గేమ్స్ పెట్టి అందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ప్రదానం చేశారంట. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకున్నారట. మన తెలుగు రుచులను గుర్తు చేస్తూ అందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఇలా సౌదీలో ఉన్న తెలుగు వాళ్లకు సొంత ఊరికి వెళ్ళలేదు, సొంత వాళ్లతో గడపలేదు అనే బాధను లేకుండా చేసి అక్కడ ఉన్న తెలుగు వారందరినీ ఒక్క చోటకి చేర్చి వాళ్ళకి ఆనందాన్ని వినోదాన్ని కలిగించిన సౌదీ అరేబియా తెలుగు సమైక్య కార్యవర్గ సభ్యులందరికీ మన ఛానల్ తరపు నుండి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.